నీళ్లే ఎవరిని కదిలించినా కన్నీళ్లే అన్ని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రహదారులు ఎక్కడున్నాయో తెలియట్లేదు. నాలాలు, డ్రైనేజ్, ఇళ్లు, వాకిళ్లు అన్ని నీట మునిగాయి. పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. పాలు లేవు, తాగడానికి నీళ్లు కూడా లేవు. రాత్రి నుంచి కరెంట్ లేదు, సెల్ ఫోన్లో సిగ్నల్స్ లేవు, మెడిసిన్ లేదు, కిరాణా సరుకులు నిండుకున్నాయి. తెలంగాణలో వరద తాకిడి, పంట నష్టం తీవ్రంగా ఉండడంతో సీఎం రివ్యూ చేస్తున్నారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న రేవంత్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఆరా తీశారు. కాసేపట్లో హన్మకొండ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు సీఎం. వరంగల్ పరిస్థితిపై ఎన్టీవీ ఎప్పటికప్పుడు గ్రౌండ్ రియాలిటీని లైవ్ లో అందిస్తోంది. ప్రస్తుతం సమయనగర్ నుంచి భాస్కర్, అలాగే ములుగు నుంచి అరుణ్, హంటర్ రోడ్ నుంచి మా ప్రతినిధి రవి ముగ్గురు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ములుగులో పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్. స్వాతి, వరంగల్ నగరం మొత్తం నిన్న కురిసినటువంటి తుఫాను వర్షానికి అతలాకుతలమైంది. దాదాపుగా పదుల సంఖ్యలో కాలనీలు మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పదుల సంఖ్యలో అంటే అది ఏరియాలకు సంబంధించినటువంటి విషయం చెప్తున్నాను. మిగిలినటువంటి పరిస్థితులు కనుక చూస్తే దాదాపుగా 100కు పైగా కాలనీలోకి నీరు చేరినటువంటి ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ములుగు రోడ్డుకు సంబంధించినటువంటి ములుగు రోడ్డు ఏరియాలో ఉన్నాము. ములుగు రోడ్డు ఏరియా అనేది చాలా కీలకమైనటువంటి జంక్షన్. ఇది భూపాలపల్లి నుంచి కంప్లీట్ గా రావాల్సినటువంటి కాళేశ్వరం నుంచి రావాల్సిన ఇసుక కానీ, ములుగు ఏటూ నగరం నుంచి వచ్చేటువంటి ఇసుక లారీలు, బొగ్గు లారీలు అన్ని కూడా ఇక్కడ నుంచే హైదరాబాద్ కి వెళ్లాల్సినటువంటి రూట్ ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం 2 లారీలు కూడా ఇసుక లారీలు ఈ వరదలో చిక్కుకుపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ వరద కారణం భద్రకాళి చెరువుకు సంబంధించినటువంటి చెరువు మత్తడి పడి ఆ చెరువుకు సంబంధించినటువంటి నీళ్ళన్ని కూడా ఒక్కసారిగా కాలనీలోకి చేరినాయి. ఇలా కాపువాడకి, అలాగే ఆ తర్వాత భద్రకాళి ఏరియా ఉన్నటువంటి రంగంపేట, ఈ ఏరియాలన్నీ కూడా నిండిపోయిన తర్వాత ఆ కాలనీ కాస్త పొంగిపోయి నాలాలోంచి వెళ్ళాలి. ములుగు రోడ్డు దగ్గర పెద్ద నాలా, దాదాపు 40 ఫీట్లకు సంబంధించినటువంటి నాలా ఉంటుంది. అది కొంత కుంచుకుపోయింది. అక్రమ నిర్మాణాల నేపథ్యంలో అది కుంచుకుపోయిన నేపథ్యంలో ఇప్పుడు 20-25 అడుగులకు చేరుకుంది. ఆ నాలా నుంచి నీరు వెళ్లి నాగారం చెరువులో కలుస్తుంది. కానీ ఇప్పుడు ఆ నాలాలకు నిండాల్సినటువంటి నీళ్లు దానికంటే ఎక్కువ ఫ్లోట్ పెరిగి ఆ తర్వాత పైనుంచి బొందివాగు నుంచి వస్తున్నటువంటి నీళ్లు, అలాగే సోమిడి నుంచి వస్తున్నటువంటి నీళ్లు, వర్ధనపేటకు సంబంధించినటువంటి ఆ ఏరియా నుంచి వచ్చినటువంటి నీళ్లు కూడా గొలుసుకట్టు చెరువులు, కాకతీయ రాజు నిర్మించినటువంటి గొలుసుకట్టు చెరువులు అన్ని నిండి ముందుకు రావడం వల్ల భద్రకాళి చెరువులోకి చేరుకున్నాయి. భద్రకాళి చెరువు రిపేర్ లో ఉంది. దాన్ని సిల్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి లోతు పెంచి నీళ్లు రాకుండా ముంపును తగ్గించడం కోసం దాన్ని రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న పనులు పూర్తి కాలేదు. దాంతో అక్కడ ఉన్నటువంటి చెరువులోకి చేరిన నీళ్లు కాస్త బయటికి రావడం ఒక్కసారిగా ఈ ప్రాంతం మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్, హన్మకొండ, అలాగే కాజీపేట, ఈ ట్రై సిటీల్లో చాలా చోట్ల నీళ్లు చేరినటువంటి సమాచారం అందుకున్నటువంటి సీఎం ఈ రోజు వీసీ నిర్వహిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ అధికారులతో వరంగల్ నగరానికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత స్వయంగా సీఎంఏ వస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలతో మాట్లాడారు. ఆయన వరంగల్ పర్యటనకు రావడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయా, ఒకవేళ వస్తే కాలనీలు తిరగడానికి స్కోప్ ఉందా, ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనే సమాచారం అడిగారు. ఈ రోజు నిన్న అర్ధరాత్రి నుంచి వర్షం వస్తలేదు కాబట్టి ఇక్కడికి రావడం సాధ్యమే, వచ్చి పరామర్శిస్తే బాగుంటుందనేది స్థానికంగా నేతలతో ఒక సూచన వచ్చింది. అలాగే అధికారులు కూడా చెప్తున్నారు. దీన్ని తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసిన అధికారులకు కూడా కొంత మొట్టకాయలు వేసినటువంటి నేపథ్యం ఉంది. పరిస్థితులు ప్రకృతి కారణంగా వచ్చినటువంటి సమస్యని దాన్ని మీరు తక్కువ చేసి చూడొద్దు. నిజానికి ఎవరికైనా ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నా, నష్టపరిహారాలు ఇవ్వాలన్నా, నష్టపోయినటువంటి ఇళ్లలోకి నీరు చేరి పూర్తిగా నష్టపోయినటువంటి స్లమ్ ఏరియా కానీ, లేదంటే ఇతరత్ర ఏరియాలోకి నష్టపోయిన వాళ్ళకి ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది అని కలెక్టర్లకు సూచించినటువంటి పరిస్థితి మనకు సమాచారం అందుతుంది. వాళ్ళను కొంత వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా నష్టం జరిగినటువంటి ఎక్కడెక్కడైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో దాదాపు 100కు పైగా కాలనీలోకి నీరు చేరినప్పుడు దాదాపు వందలాది ఇళ్లలోకి నీరు చేరి ఉంటుంది. వేలాది మంది ఎఫెక్ట్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు అందాల్సినటువంటి నష్టపరిహారాన్ని క్లియర్ గా లెక్కలేసి చెప్పండి అని వార్నింగ్ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం అక్కడ ఉన్నటువంటి కలెక్టర్, హన్మకొండ కలెక్టర్ ఒక తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. మీడియా ద్వారా కేవలం 4-5 కాలనీలోకి మాత్రమే ఎఫెక్ట్ అయింది, చాలా సేఫ్ జోన్ లో ఉందని చెప్పే ప్రయత్నం చేస్తే ఆ విషయం తెలుసుకున్నటువంటి మీడియాలో వచ్చినటువంటి ఆ సమాచారం తెలుసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నేతలు కానీ అధికారులు కానీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి